సెమీఫైనల్స్ ముగియడంతో ఫైనల్స్ పై ఫోకస్ పెట్టింది కమలదళం. 2024 లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దానికి తగ్గట్లుగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. కనీసం 50% ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. శనివారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు మోడీ. గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని, పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని, లోక్సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. మరో 10% ఓట్ షేర్ పెంచుకుంటే తమకు తిరుగు ఉండదన్నారు అమిత్ షా. రెండు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 37% ఓట్ షేర్ సాధించింది. ఎన్డీఏకు 40% ఓట్ షేర్ వచ్చింది. కానీ ఈసారి బీజేపీనే ఏకంగా 50% ఓట్లు సాధించాలంటున్నారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను క్లస్టర్స్ గా విభజించి సమావేశాలు నిర్వహించనుంది బీజేపీ. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా సహా బీజేపీ అగ్రనేతలంతా వీటిలో పాల్గొంటారు. అలాగే యువ మోర్చా ఆధ్వర్యంలో 5,000 సదస్సులు నిర్వహిస్తారు. యువతను ఆకట్టుకోవడానికి కొత్త ఓటర్ సదస్సులు నిర్వహిస్తారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జనవరి 1 నుంచి రామ మందిర ఉత్సవాల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలను కలుస్తారు. ప్రతిపక్షాల్లో మోడీని ఢీకొట్టే స్థాయి ఎవరికీ లేదని బీజేపీ అంటోంది. అలాగని వాటిని తేలిగ్గా తీసుకోవడానికి కూడా కమలదళం సిద్ధంగా లేదు. వాటికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పక్కా వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఈసారి 100 మంది ఎంపీలకు బీజేపీ టికెట్ నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనితీరు సరిగా లేని వారిని, వయస్సు పైబడ్డ వారిని తప్పిస్తారని చెప్తున్నారు. 2019లో కూడా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ వంటి పెద్దలను కూడా ఇదే కారణంతో బీజేపీ పక్కన పెట్టింది.